2025 మే 7న పెహల్గాంలో ఒక దారుణం జరిగింది. అక్కడ 26 మంది అమాయకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపేశారు. ఆ దాడికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు తమ స్థావరాల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ రాత్రి వాళ్లల్లో చాలా మందికి చివరి రాత్రి అవుతుందని వాళ్ళకు తెలీదు. రాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలోకి ఒక ఊహించని దాడి జరిగింది. పాకిస్తాన్లోని సియాల్కోట్, మురుద్కే, బహవల్పూర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అలాగే పిఓసిలోని ముజఫరాబాద్, కోట్లా, భీంబర్లలో కూడా బాంబుల వర్షం కురిసింది. లష్కరే తోయబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా ముజాహిదీన్ సంస్థలకు చెందిన 9 స్థావరాలపై దాడులు జరిగాయి. మొత్తం 24 క్షిపణులు, ఎన్నో బాంబులు ఆ ఉగ్రవాదుల స్థావరాలపై పడ్డాయి. ఆ చీకటి రాత్రిలో ఆ ప్రాంతాలన్నీ అగ్నిగుండంలా మారిపోయాయి. ఆకాశమంతా దట్టమైన పొగ. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ 9 ఉగ్రవాద స్థావరాలు మట్టిలో కలిసిపోయాయి. ఇది పాకిస్తాన్లోని దాక్కున్న ఉగ్రవాదుల మీద భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో కళ్ళెదుటే భర్తలను కోల్పోయిన మహిళల కన్నీటికి ఇది సరైన ప్రతీకారం. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ తీసుకున్న అతిపెద్ద చర్య. తొలిసారిగా అంతర్జాతీయ సరిహద్దు దాటి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేశాం. ఈ ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ముక్కలు చెక్కలయ్యారు. ఇందులో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహచరులు కూడా చనిపోయారు. మరణించిన వాళ్లలో అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నాడు. అతనే IC-814 విమాన అపహరణకు ప్రధాన సూత్రధారి. ఈ దెబ్బకు మసూద్ అజార్ కూడా భయంతో వణికిపోయాడు. ఈ దాడిలో తాను కూడా చనిపోయింటే బావుంటుంది అనేంతలా కుమిలి ఏడ్చాడాడు. ఇంత పెద్ద ఆపరేషన్ను భారతదేశం పాకిస్తాన్ లోపల ఎలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ప్రణాళిక ఎలా వేశారో అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదుల స్థావరాలు నాశనమయ్యాక పాకిస్తాన్కు పిచ్చి కోపం వచ్చింది. వాళ్ళు భారతదేశంలోని సాధారణ పౌరులు, సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి విఫలయత్నం చేశారు. అప్పుడు భారత సాయుధ దళాలు పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో పాకిస్తాన్ మోకరిల్లకు తప్పలేదు. ఈ ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం పహల్గాం బాధితులకు న్యాయం చేయడమే. పాకిస్తాన్ మానవరహిత విమానాలు రాత్రిపూట ఆకాశంలో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ భారత సైన్యం వేగంగా స్పందించి దాదాపు 50 డ్రోన్లను అడ్డుకున్నాయి. మన మాతృభూమిపై ఎలాంటి దాడి జరగనివ్వబోమని పౌరులకు గట్టి భరోసా కూడా ఇచ్చాయి. భారత దళాలు లాహోర్లోని గగనతల రక్షణ వ్యవస్థను కూడా ధ్వంసం చేశాయి. ఇదంతా 2025 ఏప్రిల్ 22న మొదలైంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన TRF గ్రూప్ ఈ దాడి చేసింది. 5 నుంచి 6 ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయను నరకంగా మార్చారు. వాళ్ళు అమాయక ప్రజలను వారి మతం గురించి అడిగారు. హిందువులు అని చెప్పగానే వాళ్లను కనికరం లేకుండా కాల్చేశారు. ఉగ్రవాదులు మతాన్ని గుర్తించడానికి పురుషుల చేత కల్మా చదివించడం మొదలుపెట్టారు. కల్మా చదవలేని వారిని అత్యంత క్రూరంగా చంపేశారు. ఇలా ఉగ్రవాదులు మతం ఆధారంగా 26 మంది అమాయకులను బలి తీసుకున్నారు. పాకిస్తాన్ చేసిన ఇలాంటి దారుణాల్లో ఇది మొదటిది కాదు. గత 2-3 దశాబ్దాల్లో పాకిస్తాన్ ఎన్నో దాడులు చేసింది. 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు అందులో అత్యంత భయంకరమైనవి. పఠాన్కోట్, ఉరి, పుల్వామా లాంటి ఎన్నో పెద్ద ఉగ్రదాడులను పాకిస్తాన్ భారత్లో చేయించింది. 2024లో కూడా జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్, గుల్మార్గ్, రియాసీ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. కానీ పహల్గాం దాడిలో ఉగ్రవాదుల క్రూరత్వానికి హద్దులు లేకుండా పోయాయి. మతం ఆధారంగా జరిగిన ఈ దారుణ హత్యలతో భారతదేశం సహనం కోల్పోయింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం. దీంతో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని గట్టిగా తీర్మానించుకుంది. ముందుగా దౌత్యపరంగా పాకిస్తాన్పై మునుపెన్నడూ లేని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం వెంటనే రద్దు చేసింది. పాకిస్తాన్లోని 80% సాగుభూమి సింధ్, అలాగే దాని ఉపనదుల నీటిపై ఆధారపడి ఉంటాయి. వీటిని పాకిస్తాన్ జీవనాడి అని పిలుస్తారు. భారతదేశం ఈ నదుల నీటిని ఆపినా లేదా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒకేసారి వదిలినా పాకిస్తాన్కు కష్టాలు తప్పవు. అప్పుడు వాళ్లు కరువు లేదా వరదల్లో ఇరుక్కుంటారు. దీంతోపాటు అటారీ సరిహద్దును మూసివేయడం, వీసాలను రద్దు చేయడం ఇలాంటి మరో 4 కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ప్రముఖులు, క్రికెటర్లు, మీడియా, ప్రభుత్వ సామాజిక మాధ్యమాల ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. అలాగే OTTల నుంచి పాకిస్తాన్ సినిమాలు, షోలు, పాటల్ని తొలగించారు. ఈసారి పాకిస్తాన్ ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు పలకాలని భారతదేశం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఊహించని శిక్ష పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ బహిరంగ సభలో కూడా హెచ్చరించారు. ఆ తర్వాత ఏప్రిల్ 19న ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
వీరితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ప్రధానమంత్రి సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పాకిస్తాన్ అలాగే ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి భారత సైన్యం నిర్ణయించుకుంది. అక్కడ నక్కిన వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఒక భారీ వైమానిక దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా అలాగే ఎన్టీఆర్ఓ రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాల ఖచ్చితమైన ప్రదేశాలను కనుగొనే పనిలో అవి నిమగ్నమయ్యాయి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా అత్యున్నత సేవలందించారు. చాలా తక్కువ సమయంలో రా మరియు ఎన్టీఆర్ఓ సంస్థలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 21 స్థావరాలను గుర్తించాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆపరేషన్ ప్లానింగ్ బృందానికి అందజేసింది. ప్లానింగ్ బృందం ఆ 21 స్థావరాల్లో అత్యంత ముఖ్యమైన 9 లక్ష్యాలను ఎంచుకుంది. పుల్వామా, 26/11, పహల్గామ్ లాంటి దాడులకు కుట్ర పన్నింది అక్కడి నుంచే. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది కూడా ఈ 9 స్థావరాల్లోనే. వెంటనే ఈ 9 లక్ష్యాలపై నిఘా పెట్టి వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించడం మొదలుపెట్టారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ 9 లక్ష్యాలను ఖరారు చేసి మే 5 నాటికి ఆపరేషన్ ప్రణాళికను సిద్ధం చేశారు. అనంతరం అనుమతి కోసం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆ 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడానికి ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాదులు పహల్గాంలోని హిందూ మహిళల పసుపు కుంకుమలను దూరం చేశారు. అందుకే ఆ మహిళల శోకానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కోసం అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానాల బృందాన్ని సిద్ధం చేశారు. ఇందులో రఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 MKI లాంటి అధునాతన యుద్ధ విమానాలున్నాయి. ఈ విమానాలన్నీ భారతీయ గగనతలంలో ఉండే తమ దాడులను చేయాల్సి ఉంది. రఫేల్, మిరాజ్ 2000 విమానాలు ముందు వరుసలో ఉండి దాడులు చేయాలి. అలాగే సుఖోయ్ 30 MKI విమానాలు వీటికి గగనతల రక్షణ కల్పించాలి. ఈ ఆపరేషన్ కోసం స్కాల్ప్, బ్రహ్మోస్, హోమర్ లాంటి అత్యంత ఖచ్చితమైన సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వాడాలని నిర్ణయించుకున్నారు. స్క్వాల్ప్ క్రూజ్ క్షిపణి చాలా శక్తివంతమైంది. ఇది 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. 130 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఇది ప్రయాణించగలుగుతుంది. దీనివల్ల శత్రువుల రాడార్ల కళ్ళు గప్పి నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఇక బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీన్ని భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణిని నేల, సముద్రం, గాల్లో ఎక్కడి నుంచైనా ఉపయోగించవచ్చు. దీని వేగం ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే 500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇట్టే ఛేదిస్తుంది. ఫ్రెంచ్ సాంకేతికతతో తయారైన హమ్మర్ బాంబ్ 250 నుంచి 1000 కిలోమీటర్ల బరువును మోసుకు వెళుతుంది. ఇది GPS సిగ్నల్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. వీటితో పాటు ఈ ఆపరేషన్లో స్పై 2000 బాంబులను కూడా వాడాలని ప్రణాళిక వేశారు. అలాగే కామికాజే డ్రోన్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మిషన్ మొదలవక ముందే ఈ డ్రోన్లు శత్రు భూభాగంలోకి చొరబడి ఎప్పటికప్పుడు నిఘా పెట్టాయి. ఈ ఆపరేషన్ కోసం భారతదేశం మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలను ఎంచుకుందని చెప్పుకున్నాం కదా. వాటిలో 5 స్థావరాలు ఆక్రమిత కాశ్మీర్లో నియంత్రణ రేఖకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మిగతా 4 లక్ష్యాలు పాకిస్తాన్ లోపల అంతర్జాతీయ సరిహద్దు నుంచి 6 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోపలున్నాయి. భారతదేశం వైమానిక దళంతో పాటు సైన్యం, నావికా దళాలు కూడా సిద్ధంగా ఉంచింది. ఆపరేషన్ తర్వాత నేల లేదా సముద్ర మార్గాల్లో ఘర్షణ జరిగితే వెంటనే స్పందించడానికి ఏర్పాట్లు. మే 6-7 తేదీల మధ్య రాత్రి రఫేల్, సుఖోయ్ 30 MKI, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. క్షిపణులు, బాంబులతో పాటు అవి భారత సరిహద్దులోనే ఒక వ్యూహాత్మక దూరాన్ని మోహరించాయి. ఆ చీకటి రాత్రిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కొద్ది రోజుల క్రితం అమాయక భారతీయుల ప్రాణాలు తీసిన ఆ నరహంతకులకు ఎలాంటి భయం లేదు. ఈ రాత్రి వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియబోతోంది. రాత్రి 1 గంట దాటిన తర్వాత అంతటా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే భారతదేశం ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో ఉన్న లష్కరే తోయిబాకు చెందిన సవాయి నాలా శిక్షణ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది నియంత్రణ రేఖకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులే 2024లో సోన్మార్గ్, గుల్మార్గ్లో దాడులు చేశారు. అలాగే 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో అమాయక ప్రజల ప్రాణాలు తీశారు. నిఘా డ్రోన్ల నుంచి అనుమతి రాగానే భారత యుద్ధ విమానాలు, క్షిపణులు, బాంబులు వర్షం కురిపించాయి. దీంతో లష్కరే తోయిబా సవాయి నాలా శిబిరంలోని భవనాలు క్షణాల్లో అగ్నికి ఆహుతయ్యాయి. నలుదిక్కులా భారీ పేలుళ్లు, ఆకాశమంతా నల్లటి పొగ. క్షిపణి దాడులకు ఎంతో మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రాణాలతో మిగిలిన వాళ్లు కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పడి వెక్కి వెక్కి ఏడ్చి సమాధైపోయారు. దీని తర్వాత ముజఫరాబాద్లోనే ఉన్న జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన సయ్యద్నా బిలాల్ శిబిరంపై దాడి జరిగింది.
ఇది నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైషే మహమ్మద్ ఉగ్రవాదుల స్థావరం. ఇక్కడ కొత్తగా చేరిన యువకులకు ఆయుధాలు వాడటం, పేలుడు పదార్థాలు తయారు చేయడం నేర్పిస్తారు. అలాగే ఆత్మాహుతి దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. 3వ లక్ష్యం ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీలో ఉన్న లష్కర్-ఎ-తొయిబా గుల్పూర్ శిబిరం. ఇది నియంత్రణ రేఖకు దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులు 2023 ఏప్రిల్, 2024 జూన్ నెలల్లో పూంచ్లో యాత్రికుల బస్సుపై దాడి చేశారు. అప్పట్లో ఎంతోమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిఘా డ్రోన్లు, ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి అనుమతి రాగానే ఈ 2 స్థావరాలపై దాడులు మొదలుపెట్టారు. గుల్పూర్ శిబిరం, సయ్యద్నా బిలాల్ శిబిరాలపై క్షిపణులు, బాంబులు పడ్డాయి. ఈ దాడులు చాలా వేగంగా, ఖచ్చితంగా జరిగాయి. దీనివల్ల చాలా మంది ఉగ్రవాదులు నిద్రలోనే గాల్లో కలిసిపోయారు. కొంతమంది తప్పించుకుని పారిపోయేలేపై ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనాలన్నీ పేకమేడలా కూలిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ ఆపరేషన్ వివరాలన్నిటినీ అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో భారత యుద్ధ విమానాలు తదుపరి లక్ష్యాల వైపు దూసుకువెళ్లాయి. ఆక్రమిత కాశ్మీర్లో బింబర్లో ఉన్న లష్కర్-ఎ-తొయిబా, బర్నాలా శిబిరాల మీద దాడి చేశాయి. అలాగే కోట్లాలో ఉన్న జైషే మహమ్మద్ అబ్బాస్ శిబిరం మీద కూడా గురిపెట్టాయి. బర్నాలా శిబిరంలో ఉగ్రవాదులకు ఆయుధాలు వాడడం నేర్పిస్తారు. అలాగే బాంబులు తయారు చేయడం, అడవుల్లో ఎలా బతకాలో కూడా శిక్షణ ఇస్తారు. అబ్బాస్ శిబిరంలో 15 మంది ఉగ్రవాదులకు ఒకేసారి శిక్షణ ఇచ్చారు. ఇక్కడే జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళాలుంటాయి. పైనుంచి అనుమతి రాగానే ఆకాశం నుంచి క్షిపణులు పడ్డాయి. ఈ 2 ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి. ఆక్రమిత కశ్మీర్లోని ఈ 5 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేస్తున్న సమయంలోనే మరోవైపు దాళ్లు జరుగుతున్నాయి. భారతీయ యుద్ధ విమానాలు మన గగనతలంలో ఉంటూనే పాకిస్తాన్ లోపల కూడా దాళ్లు చేశాయి. జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హెజ్బుల్లా ముజాహిదీన్ స్థావరాలను నాశనం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. పాకిస్తాన్లో మన మొదటి లక్ష్యం సియాల్కోట్లో ఉన్న జైషే మహమ్మద్ సర్జల్ శిబిరం. 2025 మార్చి నెలలో జమ్మూ కాశ్మీర్లో 4 భారతీయ జవాన్లను చంపిన ఉగ్రవాదులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచే తయారయ్యారు. ఇది కాకుండా సియాల్కోట్లోనే హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన మెహమూనా జోయా శిబిరం కూడా ఉంది. పఠాన్కోట్ వైమానిక స్థావరం మీద దాడికి కుట్ర పన్నింది ఇక్కడి నుంచే. మన భూభాగంలో ఉన్న యుద్ధ విమానాలు సియాల్కోట్లోని ఈ 2 స్థావరాల మీద క్షిపణులు, బాంబులు వదిలాయి. అవి ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించి పెద్ద శబ్దంతో పేలాయి. క్షణాల్లో ఆ 2 శిబిరాలు శిథిలాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఆ భవనాల గోడలు ఇప్పుడు బూడిదయ్యాయి. ఈ శిబిరాలతో పాటు భారతదేశం మీద పన్నిన కుట్రలు కూడా అక్కడికక్కడే సమాధయ్యాయి. సియాల్కోట్లో దాడులు చేసిన తర్వాత మన యుద్ధ విమానాలు మరో లక్ష్యాన్ని ఎంచుకున్నాయి. సరిహద్దుకు 18 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో మురిద్కేలో ఉన్న లష్కర్-ఎ-తొయిబా మర్కజ్ తైబా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 1990 నుంచి ఈ ఉగ్రవాద స్థావరం అక్కడే ఉంది. 2008లో జరిగిన ముంబై 26/11 దాడుల కోసం అజ్మల్ కసబ్, అతని 9 మంది సహచరులు ఇక్కడే శిక్షణ పొందారు. ఆ దాడిలో కుట్రదారులు డేవిడ్ హెడ్లీ, తహూర్ రాణా కూడా ఇక్కడే తయారయ్యారు. ఈ స్థావరానికి సంబంధించిన సమాచారం తెలియగానే మన సైనికుల గుండెల్లో రక్తం మరిగింది. ఇది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, ఎంతోమంది అమాయకులను పొట్టనబెట్టుకున్న హంతకుల నిలయం. ఇది మన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతిలో పడేసిన స్థావరం. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆకాశంలో క్షిపణులు, బాంబులు గర్జించాయి. పాకిస్తాన్ రాడార్ల కళ్ళుగప్పి మర్కజ్ తైబా శిబిరం మీద విరుచుకుపడ్డారు. ఆ పేలుళ్ల దాటికి అక్కడ భూమి కంపించింది, ఆకాశం దద్దరిల్లింది. కొన్ని క్షణాల్లో ఉగ్రవాదుల ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న 8 ఉగ్రవాద స్థావరాలను భారత్ ఇప్పుడు పూర్తిగా నాశనం చేసింది. కానీ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన అతిపెద్ద స్థావరం ఇంకా మిగిలింది. ఈ స్థావరం సరిహద్దుకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుభానల్లా అదే. అక్కడే జైషే అధినేత మౌలానా మసూద్ అజార్ పుట్టాడు. ఇక్కడి నుంచే తన ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2021 పార్లమెంటు దాడి, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ మీద దాడికి కుట్ర ఇక్కడే జరిగింది. అలాగే 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కూడా ఇక్కడే ప్రణాళిక వేసింది. ఆ దాడుల్లో చనిపోయిన వారికి నిజమైన నివాళులర్పించాలని మన దేశం బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించింది. కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రధాన కార్యాలయం భవనాలు శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. ఈ దాడిలో మసూద్ అజార్ బంధువులు, ముఖ్య కమాండర్లు చాలామంది చనిపోయారు. రాత్రి 1:05 మొదలైన ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లో ముగిసింది. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలు చిటికెలో నాశనమయ్యాయి. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఈ ఆపరేషన్లో జైషే అధినేత మసూద్ అజార్ సోదరులు అబ్దుల్ రౌఫ్ అజార్ చనిపోయాడు. అతనే IC-814 విమానం హైజాక్ ప్రధాన సూత్రధారి. అలాగే అతని 2 బావమరుదులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
వాళ్లే జైషే కమాండర్లు మొహమ్మద్ యూసఫ్ ఫజార్, హఫీజ్ మహమ్మద్ జమీల్. వీరితో పాటు లష్కరే సంస్థకు చెందిన 2 పెద్ద కమాండర్లు ఖలీద్, ముదస్సిర్ ఖాదీం కూడా చనిపోయారు. భారతదేశం చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు మసూద్ అజర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ దాడిలో అతని 10 మంది కుటుంబ సభ్యులు, 4 అత్యంత సన్నిహితులు చనిపోయారు. ఈ వార్త విన్న అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యి, నేను కూడా చేస్తే బావుండు అని గుండె లవిసేలాగా దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ఏడ్చాడట. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ జరగడానికి 3 గంటల ముందు పాకిస్తాన్ వాయుసేన సామాజిక మాధ్యమాల్లో ఒక సందేశం ఉంచింది. పాకిస్తాన్ వాయుసేన మేల్కొని ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని తమ ప్రజలకు చెబుతూ భారతదేశాన్ని ఎగతాళి చేసింది. సరిగ్గా 3 గంటల తర్వాత భారతదేశం ఉగ్రవాదుల స్థావరాలను బూడిద చేసి పాకిస్తాన్ ప్రజలు ఆ దేశ ప్రధానిపై ఉమ్మేసేలా చేసింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మే 7 మధ్యాహ్నం భారత ప్రభుత్వం ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆ వేదిక మీద నుంచి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ ఉన్నారు. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. పహల్గాంలో మతం అడిగి మరీ పురుషులను చంపిన ఉగ్రవాదులకు ఇది ఒక బలమైన సమాధానం. మేమేం చేశామో వెళ్లి మీ ప్రభుత్వానికి చెప్పండి అని ఆ ఉగ్రవాదులు బాధిత భార్యలు, తల్లులతో అహంకారంగా అన్నారు. దానికి సమాధానం చెప్పడానికే కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక ఆ సమావేశానికి వచ్చారు. ఒక ముస్లిం, ఒక హిందూ మహిళా కమాండర్లను పక్కన పక్కన నిలబెట్టి భారతదేశం పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ చెంప చెళ్లుమనిపించింది. మతాల ఆధారంగా దేశాన్ని విభజించాలని చూసే అతని కుటిల బుద్ధికి ఇది సరైన గుణపాఠం. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆక్రమిత కశ్మీర్లో 5, పాకిస్తాన్లో 4 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక ప్రత్యక్ష దృశ్యాలతో సహా చూపించారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రతీకార చర్యకు దిగితే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర దేశాలకి సమాచారం అందించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాల అధికారులతో వాళ్ళు మాట్లాడారు. ఉద్రిక్తతలను పెంచడం తమ ఉద్దేశం కాదని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది. కానీ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే మాత్రం పరిణామాలు ఊహించలేనంత తీవ్రంగా ఉంటాయని కూడా చెప్పింది. ఉగ్రవాదంపై భారతదేశం తీసుకున్న ఈ చర్య చాలా అవసరమని ప్రపంచంలోని ఎన్నో పెద్ద దేశాలు మద్దతు పలికాయి. మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా తొలిసారిగా గొంతు కలిపాయి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతువుల్లా త్రాక్ ఒక విదేశీ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: పాకిస్తాన్ ఒక అమాయక దేశమని, ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవని ఆయన బుకాయించాడు. పైగా తామే ఉగ్రవాదానికి బాధితులమని ఆయన సిగ్గు లేకుండా మరి అబద్ధాలు చెప్పాడు. కానీ వార్తా వ్యాఖ్యాత ఎల్దా హకీం అదే కార్యాలయంలో ఆయన బండారం బయటపెట్టాడు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఆ దేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలుసు. మే 7న ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేశారంటే వాళ్ల కుక్కబుద్ధి ఎలాంటిదో చెప్పకనే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎంత బహిరంగంగా మద్దతిస్తుందో కూడా అందరికీ తెలిసిపోయింది. కానీ పాకిస్తాన్ నిజస్వరూపం తెలిసినప్పటికీ 2025 మే 9న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒక పెద్ద తప్పు చేసింది. పాకిస్తాన్కు $1 బిలియన్ పైగా కొత్త రుణాన్ని మంజూరు చేయడం విడ్డూరంగా అనిపించింది. దీన్ని బట్టి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మాట్లాడే కొన్ని సంస్థలున్నాయి. దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉగ్రవాదుల చావుకు సంతాపం తెలిపిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా తన ద్వంద్వ వైఖరిని మార్చుకోలేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బ్లూంబర్గ్ అనే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. భారతదేశం దాడులు ఆపితే తాము కూడా ఎలాంటి ప్రతీకార దాడులు చేయబోమని ఆయన పేర్కొన్నారు. కానీ ఇది పాకిస్తాన్ కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై తాము శాంతి ప్రియులమని చెప్తూనే మరోసారి ఇష్టం వచ్చినట్లు సరిహద్దులో ప్రవర్తిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం పూంచ్లో అత్యధికంగా కాల్పులు జరపడం వల్ల 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 4 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ కాల్పుల్లో భారతీయ సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ కూడా అమరుడయ్యాడు. పాకిస్తాన్ ఎంతటితో ఆగకుండా భారతదేశంపై ఒక పెద్ద సైనిక దాడికి ప్రయత్నించింది. మే 7, 8 తేదీల మధ్య రాత్రి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్లోని 15 నగరాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసింది. అక్కడున్న భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడాలనుకుంది. కానీ దానికి మన దేశం గట్టిగా బదులిచ్చింది. వాళ్ళ ఆటలు అలాగే వాళ్ళ ఆయుధాలు మన దగ్గర పనిచేయలేదు. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400, ఇజ్రాయిల్ బరాక్ 8 స్వదేశీ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలతో కూడిన మన నెట్వర్క్ చాలా పటిష్టంగా ఉంది.
శత్రువుల ప్రతి కదలికపైన మన నిఘా కన్ను అప్రమత్తంగా ఉంది. భారతదేశపు సుదర్శన చక్రంగా పిలువబడే S-400 శత్రువుల క్షిపణిని 600 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టగలదు. అంతేకాదు 400 కిలోమీటర్ల పరిధిలోకి రాగానే దాన్ని గాల్లోనే పేల్చేయగలదు. స్వదేశీ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను నాశనం చేసి బూడిద చేసింది. పాకిస్తాన్ చేసిన దుశ్చర్యకు భారతదేశం మే 8 మధ్యాహ్నం గట్టి బుద్ధి చెప్పింది. ఆ దాడుల మోత లాహోర్, సియాల్కోట్ నుంచి ఇస్లామాబాద్ వరకు మార్మోగాయి. పాకిస్తాన్కు చెందిన పలు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు సిస్టమ్స్పై భారత్ హార్పీ డ్రోన్లతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న ఈ హార్పీ డ్రోన్లు యాంటీ రేడియేషన్ సీకర్స్ ఉంటాయి. ఇవి శత్రు రాడార్ సిగ్నల్స్ను పసిగట్టి వాటంతట అవే దాడి చేస్తాయి. ఈ డ్రోన్లు గాల్లో 9 గంటల పాటు ప్రయాణించగలవు. జీపీఎస్ పనిచేయకపోయినా ఇవి ఖచ్చితంగా దాడులు చేస్తాయి. భారతదేశ ప్రతీకార దాడులు ఇక్కడితో ఆగిపోలేదు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఒక AWACS విమానాన్ని కూడా భారత్ కూల్చేసింది. దీన్ని ఆకాశపు కన్ను అని పిలుస్తారు. ఇది 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల వైమానిక కదలికల్ని గమనిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే 8న పాకిస్తాన్కు చెందిన 2 JF-17, ఒక F-16 యుద్ధ విమానాన్ని కూడా భారత్ కుప్పకూల్చింది. కోపంతో రగిలిపోయిన పాకిస్తాన్ మే 8, 9 తేదీల మధ్య రాత్రి 300 నుంచి 400 టర్కిష్ డ్రోన్లను భారత్ వైపు వదిలింది. భారతీయ సైనిక పౌర భవనాలపై ఇవి దాడులు చేయబోతున్నాయి. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే పౌర విమానాల మాటున పాకిస్తాన్ దాక్కుని భారత్పై దాడికి పాల్పడింది. కానీ అది కూడా చెల్లలేదు. పాకిస్తాన్ చేసిన దాడులన్నీ విఫలం కావడంతో వాళ్ళు భారతదేశంపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. 5 భారతీయ యుద్ధ విమానాల్ని కూల్చేశామని పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం పచ్చి అబద్ధాలాడింది. అందులో 3 రఫేల్, ఒక Su-30, ఒక MiG-29 విమానం కూడా ఉందని చెప్పుకొచ్చాయి. దీనిపై ఒక విదేశీ వార్తా ఛానల్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ను ఆధారాలు అడిగింది. దానికి ఆయన ఆధారాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయని ఒక ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాల గురించి మాట్లాడొద్దని, ఖచ్చితమైన ఆధారాలు చూపించాలని వార్తా వ్యాఖ్యాత గట్టిగా అడిగింది. రక్షణ మంత్రి మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యం, మీడియా అంతా అబద్ధాల కోరు. సైనిక దాడి చేసి భారతదేశంలోని 70% విద్యుత్ వ్యవస్థను ప్రచారం చేసుకున్నాయి. ఇక వాస్తవం అయితే మనందరికీ తెలిసిందే. నూర్ఖాన్, రఫీక్, మురీద్, సుకూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోదా, స్కార్దు, బులారి, జకోబాబాద్ లాంటి ముఖ్యమైన వైమానిక స్థావరాలపై మన దేశ సైన్యం దాడి చేసింది. పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలకు ఈ ప్రదేశాలన్నీ చాలా ముఖ్యం. ఇక్కడి నుంచే డ్రోన్ల దాడులను నియంత్రిస్తారు. అలాగే గగనతల రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు కూడా ఇక్కడే ఉంచుతారు. వీటిలో అత్యంత ముఖ్యమైనవి రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ వైమానిక స్థావరం. ఇది పాకిస్తాన్ వాయుసేనకు గుండెకాయ లాంటిది. అక్కడి నుంచే గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు, C-130 రవాణా విమానాలు, IL-78 ట్యాంకర్లను నడుపుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నూర్ఖాన్ స్థావరం పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రణాళిక విభాగం ప్రధాన కార్యాలయానికి చాలా దగ్గరగా ఉంది. పాకిస్తాన్కు చెందిన దాదాపు 170 అణ్వాయుధాలు ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. దీంతో పాకిస్తాన్ సైన్యం పిచ్చి కోపంతో మన దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు. కానీ దానికి మనం సర్వం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఒకేసారి జరగవని మన దేశ ప్రధాని అన్నారు. ఉగ్రవాదం, వ్యాపారం ఒకేసారి కొనసాగవని తేల్చి చెప్పారు. అలాగే నీరు, రక్తం ఒకేసారి ప్రవహించవని కూడా చెప్పి సింధ్ నదిని ఆపేశారు. ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటాయని ప్రధానమంత్రి ప్రసంగం, మన సైన్యం చేసిన ఆపరేషన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్కు ఇది పాత భారతదేశం కాదని, నయా భారత్, వికసిత్ భారత్ అని చెప్పకనే